నెల్లూరు రూరల్ ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎనలేనిదని 24వ డివిజన్ అధ్యక్షులు కల్కి శేషారెడ్డి అన్నారు. పులి హరికృష్ణ యాదవ్, అనకాపల్లి నీటి సంఘ అధ్యక్షులు తాలూరి సురేష్ యాదవ్, నంబాకం సీతారామయ్య తదితరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 9న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేపట్టబోయే 105 శంకుస్థాపనల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా గడప గడపటం రెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్న గిరిధర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మీడియా వారికి, మా నీటి సంఘాల అధ్యక్షుడు పులి హరికృష్ణ గారికి, మా సురేష్ బాబు గారికి, టీడీపీ నాయకులు మా నంబాకం సీతారామయ్య గారికి, పెద్దలకు, మన కూటమి పెద్దలకు అందరికీ నమస్కారాలు. మాకు కూటమి కలిసిన తర్వాత మోడీ మాకు ఎన్నో పథకాలు చేయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆంధ్రాకు ఎన్నో నిధులు ఇస్తున్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని, ఆయన పోరాడి తీసుకొని ఆ నిధులను మా ఆంధ్రాకి ఎంతో చేయాలని ప్రోత్సహించి మా రూరల్కి మా సీదరన్న, మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీదరన్నకు పోరాడి 190 కోట్లు మా రూరల్కి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి ధన్యవాదాలు. దాని సారథిగా మా లోకేష్ బాబు నడుపుతున్నాడు. మాకు సీదరన్న ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఈరోజు 300 చిలుకు శంకుస్థాపనలు 3 రోజుల్లో, మొదటి రోజు 105 9వ తారీఖు చేస్తున్నాడు. లెజెండ్ మా సీదరన్న చేస్తున్నాడు. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేయలేనిది మా సీదరన్న చేస్తున్నాడు. మా సీదరన్నతో పాటు మా గిరన్న అందరికీ సహకరించి ప్రతి ఒక్కరిని గ్రామస్తుల చేతే శంకుస్థాపన చేయాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. మాకు పోయిన ప్రభుత్వంలో ఏమి చేయక అని అల్లాడుతున్న జనాభాకి ఈరోజు ఊరట కలిగించారు. ఈరోజు ఊరట కలిగించింది కాక మాకు మోడీ గారు సహాయము ఎంతో దక్కింది. మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని మంచిగా తీసుకొని ఆయన నిధులు ఎక్కువగా ఇచ్చారు. ఈరోజు అభివృద్ధికి పోలవరం, అమరావతి నిదర్శనం. ఈరోజు అభివృద్ధిలో పోతున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు రేపు అమ్మ వందనం అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఆపడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మా రూరల్కి మా సీదరన్న, మా గిరన్న కష్టపడి తెచ్చి ఎక్కడ ఏ గ్రామంలో ఆపకుండా మాకు నిధులు, ఏ ఊర్లో ఏ రోడ్డు ఎక్కడ ఎవరు ఏం అడగకూడదని, ఎవరు ఇంతకుముందు ఎవరు ఉన్నా పోయి అడిగితే ఇచ్చేచ్చే ఆయన ముందుగానే ఒకటే రోజు 105 శంకుస్థాపనలు అంటే అనుకోవాల్సింది. ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు కష్టపడి గడప గడపకు ఏ ఎమ్మెల్యే ఇప్పటికి బయటికి పోయినోళ్ళు లేరు దాఖలా. ఈరోజు సీదరన్న పోలేకపోయినా గిరన్నని పంపించి గడప గడపకి, మొన్న కావుపల్లి గ్రామంలో ఒక పెద్ద ఆవిడ ఆయా పోయిసారి వేసాం, ఈసారి కూడా నీకే వేస్తామని అంటే ఒకటే మాట చెప్పాడు గిరన్న, అమ్మా నేను ఓటు అడగని రాలా, నేను వచ్చింది మీ సమస్య, మీకు అభివృద్ధి, మీకేమన్నా లోటుపాట్లు ఉంటే చేద్దామని వచ్చాను కానీ నేను ఓటు అడగని రాలేదమ్మా, దానికి సమయం కాదు ఇదమ్మా అని చెప్పాడు. కరెంటు కానీ రోడ్లు కానీ అక్కడికక్కడే పరిష్కరిస్తా, ప్రతి ఒక్కటి గడప గడప పొయ్యి ప్రతి ఒక్కరిని పలకరిస్తా, ప్రతి ఒక్క సహాయం చేస్తా. ఈరోజు ఏ పిల్లవాడు ఫోన్ చేసినా, ఏ ముసలావాడు ఫోన్ చేసినా, ఏ అక్క చెల్లెలు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి పసిబిడ్డతో సమానంగా మా ఎమ్మెల్యే మా గిరన్న ఇద్దరు 5 నిమిషాల్లో ఫోన్ ఎత్తారు, ఒక్క సెకండ్లో ఫోన్ ఎత్తున్నారు. ఈరోజు అభివృద్ధి పదంగా పోతున్న మా రూరల్కి ఎంతమంది బడా నాయకులు పోటీ చేసి ఈరోజు ఎవపడ్డ దాఖలా లేదు. డివిజన్ అధ్యక్షుడు కలికి శేషారెడ్డి నా పేరు. మా హరి అనికేపల్లి కాలువ సంఘ అధ్యక్షుడు హరికృష్ణ. చంద్రబాబు నాయుడు గారికి జై హింద్, లోకేష్ బాబుకి జై హింద్, మా సీదరన్నకి జై హింద్, మా గిరన్నకి జై హింద్, ఎన్టీఆర్ జోహార్.